ఈస్టర్ తర్వాత మూడవ ఆదివారం ఏర్పరచబడినటువంటి సువార్త వాక్యాలను యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి ఎదుటకు రాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగములను పరిశీలన చేస్తే పాత నిబంధన పాఠ్యములో ఇర్మియా ద్వారా ప్రభువు సెలవీయగా బారూకు అనేటువంటి లేఖికుడు వ్రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిని, మనుష్యుని యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే భక్తుడు అంటాడు, యెహోవా యందు నాకింకా ఆశలు లేవు, నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ విధమైనటువంటి వ్యక్తీకరణ మనకు కనబడుతుంది. అదే విధముగా హెబ్రీ పత్రికకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట, యేసు అను ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ధైర్యముగా కృపాసనము దగ్గరకు చేరగలుగుతున్నాము అని చెప్తూ ఉన్నాడు. ఒకవైపు మనుష్యుని యొక్క స్థితి ఏమో ఇక ఎటువంటి ఆశ లేదు, నిరీక్షణ లేదు, నా జీవితం నేను చేసిన పనుల ఫలితాన్ని అనుభవించాల్సిందే, కాబట్టి నాకు ఇంకా ఆశలు లేవు అనేటువంటి స్థితిలోనికి వెళుతూ ఉంటే, భక్తుడేమో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ధైర్యంగా కృపాసనం దగ్గరికి, దేవుని సింహాసనం దగ్గరకు కూడా మనం వెళ్ళగలుగుతున్నాం అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ రెండిటి మధ్యలో ఏం జరిగింది? మనం చెప్పుకునేటువంటి మాటలు ఏమిటంటే, పాత నిబంధన కాలానికి, సువార్త పత్రికల కాలానికి మధ్యలో యేసయ్య వచ్చాడు. యేసయ్య మనందరి కోసం, మన పాపాల కోసం శిలువ మీద మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళినట్లుగానే మనం వెళ్తాం. ప్రభువు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి మనల్ని పవిత్రులుగా వెల అనేటువంటిది చెల్లించి మనల్ని స్వతంత్రుల్ని చేశాడు. అంత మాత్రం చేత మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? నీ జన్మ పాపము నుంచి, కర్మ పాపము నుంచి నీవు రక్షణ పొందేంత వరకు నీవు జరిగించిన ప్రతి కర్మ పాపము నుంచి నీకు విడుదల కలిగింది, అందులో సందేహం లేదు. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ సాక్ష్యం చెప్పగలిగినటువంటి క్రైస్తవులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? అయ్యా, పౌలు గారికే అన్ని కష్టాలు పడి, శ్రమలు పడి, శోధనలు గుండా ప్రయాణం చేస్తేనే సాధ్యమైంది, మనం అన్ని శ్రమలు పడగలమా? అన్ని శోధనలు మనం పడగలమా? ఈ ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి. అదే సమయంలో అపవాది వచ్చి మన పక్కన నిలబడి మనం చేసిన తప్పులన్నీ చెప్తా ఉంటాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కదా, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని యొక్క రక్షణలోనికి వచ్చావు, క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నావు, అయినా ఇదిగో ఈ పాపం చేసావుగా, ఈ చెడ్డ చూపు చూసావుగా, ఈ చెడ్డ పని చేసావుగా, ఈ అబద్ధం ఆడావుగా. మనకు ఆ నిశ్చయత ఎలా కలుగుతుంది అనేది ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసింది.
ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటను గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ప్రభు అంటాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ప్రభు చెప్పింది ఏంటి ఇక్కడ? నేను నా తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాను, అక్కడ చాలా స్థలాలు మీ కొరకు ఉన్నాయి, వాటిని మీ కొరకు సిద్ధపరచాలని నేను వెళ్తున్నాను. ఈ మాటలు చెప్పి నేనే మార్గం, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి అని చెప్పలా ప్రభు. నేను వెళ్ళుచున్న స్థలానికి మార్గం మీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనకు తెలియచేయబడినటువంటి ఆ సత్యమైనటువంటి మార్గాన్ని, ఆ నిజమైనటువంటి మార్గాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడని, దేవుడు నీ జీవితంలో స్వస్థపరిచాడు అని, లేక దేవుడు నీ జీవితంలో నీ అవసరం తీర్చాడు అని నీవు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నావేమో. వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకోవాలని ప్రభు నిన్ను ఎంచుకున్నాడు. మన అవసరాలు తీర్చడానికో, మన అనారోగ్యాన్ని స్వస్థపరచడానికో, లేకపోతే మన జీవితంలో ఒక అద్భుతం చేసి మనల్ని గొప్పవాళ్ళుగా చూపించడానికో ప్రభు మనల్ని ఎంచుకోలేదు. ఇది ప్రతి క్రైస్తవుడు గ్రహించాల్సినటువంటి సత్యం. దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే సంఘానికి దాచబడినటువంటి సత్యం. దేవుని యొక్క రాజ్యములో, ఆయన సహవాసంలో ఆలోచన చేయండి. ఆదాము అవ్వములు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉన్నారు. ప్రతి దినము ప్రభు వచ్చి వారితో పాటు నిలిచి ఉన్నాడు, వారితో సంభాషణ చేశాడు, వారితో కలిసి సహవాసం చేశాడు. ఏం పోగొట్టుకున్నారు వారు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వములు ఇద్దరు తప్పు చేసి, పాపం చేసి, ఆ పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి మనకు అందించడానికి ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఈ సత్యం ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వస్తూ ఉన్నాము అంటే ఆయన సహవాసములోనికి, ఆయన రాజ్యములోనికి ప్రవేశించే అర్హతను పొందుకున్నామని అర్థం. కానీ ఆ అర్హతను గురించి ఆలోచన చేసేటువంటి హృదయం మనలో లేకుండా చేస్తూ ఉన్నాడు అపవాది. ప్రభు అంటూ ఉన్నాడు, ఆ మార్గం మీకు తెలుసు. ఎలా తెలిసింది? చూడండి, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం ఈ మాట సెలవిస్తూ ఉంది. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము తన ఇంటి వారికి, తన కుటుంబ సభ్యులకు, తన పిల్లలకు ఒకటి నేర్పించాడట. ఏంటది? నీతి న్యాయములను అనుసరించడానికి, యెహోవా మార్గమును గైకొనడానికి. అంటే దేవునిని విడిచిపెట్టి వెళ్ళడానికి తన బిడ్డలను అబ్రహాం విడిచిపెట్టలా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు చెప్పినటువంటి మాట కూడా అదే. కొండ మీద ప్రసంగంలో మనం చూస్తే మొట్టమొదట ధన్యతలు చెప్పాడు ప్రభు. ఆ తర్వాత మీరు గమనించండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగిచ్చేటువంటి దీపమును ఎక్కడ పెట్టరు? కొంచెము కింద కానీ, మంచము కింద కానీ, చోటున కానీ ఆ దీపమును పెట్టరు. కానీ ఇంతనున్న వారందరికీ వెలుగు అందించడానికి దీపస్తంభము మీద పెడతారు. ఎందుకు? దేవుని యొక్క వెలుగు మనలో నుంచి ఈ లోకమంతటికి కనపడాలి. కాబట్టి ప్రభు మనల్ని దీపస్తంభంగా తన సన్నిధిలో నిలవబెట్టుకున్నాడు.
ఆ వెలుగును అందించాల్సిన మనం, ఆ నీతి న్యాయములను కనపరచాల్సినటువంటి మనం ఈరోజు ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాం ఆలోచించండి. ఇర్మీయా గ్రంథకర్త ఒక చక్కని మాట వింటాడు. దేవుడు చెప్పాడట, మీ ఎదుట జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట నుంచుచూ ఉన్నాను, జీవ మార్గములోనికి ప్రవేశించిన ఎడల నీకు మేలు. దేవుని మార్గంలోనికి నడవటానికి, ఆయన మార్గమును అనుసరించడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటున్నామా, లేక మన ఆశల వెంట పరిగెడుతూ, మన కోరికల వెంట పరిగెడుతూ, మన గమ్యము ఒకటి ఎంచుకొని ఆ గమ్యము వెంట పరిగెడుతూ ప్రభువు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? మీరు గమనించండి, అబ్రహాం తరువాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. ప్రభు జన్మించక ముందే ఎంచుకున్నాడు యాకోబుని. రిబ్కామ్మ వీళ్ళిద్దరూ, ఏశావు యాకోబులు ఇద్దరు గర్భంలో పెనుగులాడుతూ ఉంటే, భయంతో బాధతోటి వెళ్ళి వీళ్ళిద్దరూ కొట్టుకుంటా ఉంటే, తల్లిగా నేను చూసి బ్రతకలేనయ్యా అని యెహోవా సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం ఆమె దగ్గరకు వచ్చిందట. ఏమని వచ్చిందో తెలుసా? అమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించి నీలో నుంచి 2 గొప్ప జనములను బయటకులకి తీసుకొని వస్తాను. రిబ్కామ్మ సంతోషపడింది. అందుకే యాకోబు మీద ఎక్కువ ప్రేమ చూపించింది, యాకోబుని జాగ్రత్తగా పెంచింది. ఎందుకని? వాడు దేవుడు ఎంచుకున్నటువంటి బిడ్డ. యాకోబు పెద్ద అయిన తర్వాత ఏం చేశాడండి? అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. చంపేస్తాము, మా తండ్రి యొక్క మరణ దినాలు, మరణ సమయం దగ్గరగా ఉంది, తండ్రి చనిపోయిన రోజే నా తమ్ముడిని కూడా నేను చంపేస్తాను అని ఏశావు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే, రిబ్కామ్మ మళ్ళీ వెళ్ళి ఇస్సాకు దగ్గర అడుగుతూ ఉందట, అయ్యా, నిన్ను నా బిడ్డని ఇద్దరిని ఒకే రోజు పోగొట్టుకొని నేను ఎందుకు ఏడవాలి అని అడిగితే, ఇస్సాకు పిలిచి వెళ్ళమని చెప్పాడు. లాబాను ఇంటికి వెళ్ళు, ఆయన కుమార్తెలలో ఒక కుమార్తెను వివాహం చేసుకో, నీవు ఇక్కడ వారిని ఎవరిని వివాహం చేసుకోవద్దు. ఒక మాట, ఒక పనిని అప్పచెప్పాడు. దూరం పంపిస్తున్నట్లుగా పెద్ద కొడుక్కి అనుమానం రాకూడదు కాబట్టి యాకోబు బయలుదేరాడు. తన వెంట నూనె బుడ్డిని వెంట పెట్టుకున్నాడు. చక్కగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క పర్వతం మీదకి వచ్చేసరికి చీకటి పడింది, పడుకున్నాడు. ఆ రాత్రి ఒక మంచి దర్శనాన్ని, గొప్ప దర్శనాన్ని చూశాడు. ఏం చూశాడట? ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడిందట. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండుట చూచాడట. ఆ పైన ఇదిగో దేవుని యొక్క సన్నిధిని ఆయన గమనించాడట. తెల్లవారు లేచి అనుకున్నాడు, అయ్యో, ఇది దేవుని గవిని, దేవుని పట్టణం, ఇది దేవుని సన్నిధే తప్ప మరి ఇంకొకటి కాదు అని తను తలగా పెట్టుకున్న రాతిని అక్కడ పెట్టి దాని మీద నూనె పోసి ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ఏం చేయాలి యాకోబు? దేవా, నా తండ్రి ఇదిగో పలానా చోటుకి వెళ్ళి అక్కడ నీ మామ కుమార్తె ఎవరైనా ఉంటే వాళ్ళని వివాహం చేసుకో అని చెప్పాడు. కానీ నిజం నా తండ్రికి తెలుసు, నా తల్లికి తెలుసు, నాకు తెలుసు. నేను పారిపోతున్నానని నా అన్న దగ్గర నుంచి. నీ మార్గాన్ని నాకు చూపించావయ్యా, ఈ మార్గంలో నడవటం ఎలాగో నాకు నేర్పించయ్యా అని అడగాలి కదా. ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం 20-21 వచనాలు మనం చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఏమంటున్నాడండి? నేను వెళ్ళే దారిలో నాకు రక్షణ కలుగజేయి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే
నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి, నేను తినడానికి ఆహారం, త్రాగటానికి, ధరించుకోవడానికి వస్త్రాలు, తాగడానికి నీరు, ఇవన్నీ నాకు సమకూరిస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. తెలీదా? యాకోబుకి మార్గం తెలీదా? చిన్నప్పటి నుంచి జ్యేష్ఠత్వం కోసం కొట్టుకుంటున్నాడే. తల్లి ఉగ్గుపాలతో నూరి పోసుంటది కదా. నా దేవుడు నిన్ను ఎంచుకున్నాడయ్యా, నిన్ను నీ అన్నయ్యను గొప్ప జనాంగంగా చేస్తాడు, కానీ నిన్ను ఎంచుకున్నాడయ్యా, నీలో నుంచి జనపదాలను తీసుకొస్తానని ప్రభువు చెప్పాడయ్యా, దేవుని బిడ్డగా బ్రతుకయ్యా అని తల్లి చెప్పే ఉంటదిగా. విన్నాడా? పెద్ద అయిన తర్వాత కూడా, జ్ఞానం తెలిసిన తర్వాత కూడా అంటున్న మాట ఏంటి? నాకు తినటానికి తిండి దొరికితే, ధరించుకోవడానికి వస్త్రాలు దొరికితే, నా మార్గం అంతట్లో నన్ను కాపాడితే నువ్వు నాకు దేవుడివి. దేవుని బిడ్డ, ఆలోచించి, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీకు ఒక జీవనోపాధినిచ్చాడు దేవుడు. అది చేయొద్దని నేను చెప్పట్లా, కానీ నీ దృష్టి దేని మీద ఉంది? నీవు చేస్తూ ఉన్నటువంటి పని మీద దృష్టి పెట్టి, ఈ పనిలో అభివృద్ధి జరిగితే, ఈ పనిలో నేను గొప్పవాడినైతే, ఈ పనిలో నేను అందరికంటే గొప్పగా నేను కనపడితే, నన్ను గొప్పగా దేవుడు ఉంచితే, దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను అంటున్నావా? ఈ లోకంలో నాకు బ్రతకడానికి ఒకటి ఇచ్చావయ్యా ఆధారం, నేను బ్రతుకుతాను, కానీ నువ్వే నాకు ముఖ్యం యేసయ్యా అని ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభు ఇక్కడ చెప్తున్నదే, నేనే మార్గము అని ప్రభు చెప్పడం కనుక ఉద్దేశం అదే. యేసయ్యను గ్రహించినటువంటి వారైతే, ఆయన ప్రేమను గ్రహించినటువంటి వారైతే ఆయనను ముందు పెట్టుకుంటావు. ఆయన్నే నీ మార్గంగా చేసుకొని ఆయనలో నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. లోకాన్నో, లోకంలో ఉండే అవసరాలను, లోకంలో నీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించడానికో, లేకపోతే నీకు కలిగే అస్వస్థతల నుంచి విడుదల పొందుకోవడానికో నువ్వు అడగవు. ప్రభు దగ్గరకు వస్తావు. ప్రభువా, ఈ బలహీనత భరించడం నీకు ఇష్టమైతే నన్ను భరించని ప్రభువా, భరించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతారు. దేవుని బిడ్డ, ఆలోచన చేద్దాం. పౌలు గారికి వ్యాధి ఒకటి ఉన్నదట, మరణకరమైనటువంటి వ్యాధి, ఇబ్బంది కలిగించేటువంటిది. సముద్ర ప్రయాణం చేస్తే ఎప్పుడు ఆయాసం, ఆస్తమా వచ్చి చచ్చిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. ఉప్పు గాలి పడదు. అయినా 3 సార్లు సముద్ర ప్రయాణం చేశాడు, సువార్త ప్రయాణాలు చేశాడు. ఆయన అనుకున్నాడంట ఒకసారి, ఇది లేకపోతే ఇంకా చేస్తా కదా, ఇది తగ్గించి మన ప్రభు దగ్గర అడుగుదామని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. కొరింథీ సంఘానికి ఆయన సాక్ష్యం ఇస్తాడు. నేను మోకరించి ప్రార్థన చేయగా దేవుడు నాకు ఇట్లు సెలవిచ్చును, నా కృప నీకు చాలును. ప్రభు చెప్పాడట, నా కృప నీకు చాలు అన్నాడంటే, ఇంకేం అనలేదట. ఆయన అక్కడ వ్యాఖ్యానం చేస్తా కొరింథీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఎందుకంటే నా బలహీనతల యందు నా దేవుని శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. నేను చేయలేనది, నేను చేయగలిగినటువంటి శక్తి నాకు లేదు, కానీ ఎవరు చేస్తున్నారు? నాలో నిలిచి ఉన్నటువంటి యేసయ్య. నేను ఎవరి మార్గములో నిలిచి ఉన్నాను, ఎవరిలో నిలిచి ఉన్నాను, ఆ మార్గమైనటువంటి యేసయ్య నాలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని. ఆయన శక్తి నాలో పరిపూర్ణమవుతూ ఉంది. నేను ఆయన రూపంలోనికి మారిపోతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకు ఆ మార్గంలోనికి నడవమని ప్రభు చెప్పాడు? ఇక ప్రభు చెప్పిన 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు,
ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలాగా ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, రెండవ మాట, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే సత్యము. ఎప్పుడైతే దేవుని మార్గములో ప్రభువుకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీ జీవితంలో మొదటిగా దేవునిని ఉంచుకొని దేవుని మార్గంలో నడవటం మొదలు పెడతావో నీకు అసలు సత్యం అర్థమవుతుంది. ప్రభు అక్కడ అన్న మాట చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఆ మాటలు చెప్పి అక్కడ అన్న మాట చూడండి, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరిగి ఉన్నారు. ఐఎమ్ రివీలింగ్ ద ఫ్యాక్ట్. నేను సత్యాన్ని మీకు విడుదల చేస్తూ ఉన్నాను, మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి నుండి, ఇప్పటి వరకు మీకు తెలియదు నేను నా తండ్రి యందు నిలిచి ఉన్నానని, నా తండ్రిని నేను ఎరుగుతున్నానని, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడని మీకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ సత్యాన్ని మీకు బయలుపరుస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి మీరు కూడా ఆయన్ని చూస్తారు. ఇప్పటి నుంచి మీరు కూడా ఆయనను ఎరిగి ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మార్గంలో నిలబడటం మొదలు పెడతాం, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి మనలో నుంచి అరిషడ్ వర్గాలను బయటకు నెట్టేసి నువ్వు నిష్కల్మషంగా మాట్లాడతావు, నువ్వు చేసే పనులు నిష్కల్మషంగా చేస్తావు. ఎందుకని? నీకు తెలుసు ఫలితం ఇచ్చేవాడు యెహోవాయే. ఆలోచనలన్నీ నీలో ఉండవచ్చు, కానీ దేవుని చిత్తమే నెరవేరుతుందని నీకు తెలుసు. కాబట్టి నువ్వు పని చేస్తావు, ఫలితాన్ని అడగవు. ప్రభువా నీ కోసం పనిచేసే కృప ఇచ్చావయ్యా, కృతజ్ఞతలేసయ్యా. ప్రభువా నీ కోసం కష్టపడేటువంటి పనిని ఇచ్చావయ్యా, నీకు వందనాలు వేసయ్యా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సత్యం మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. ఆ మార్గంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ సత్యం మనకు అర్థమవుతుంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే నిజం మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఎవరి గురించి ఆలోచన చేయాలి. దేవునిని నిజంగా నువ్వు తెలుసుకుంటే, నిజంగా నువ్వు ఆ సత్యాన్ని గ్రహించగలిగితే, నువ్వు ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ దృష్టిని ఉంచవు. ఈ లోకం వైపు నీ చూపు ఉండదు, దేవుని వైపే నీ చూపు ఉంటుంది. దేవుని వైపు చూచినప్పుడు ఈ లోకం నీకు అసలు పనికిరానిదిగా కనపడుతుంది. శిష్యులు చాలామంది, యోహాను తప్ప మిగిలినటువంటి వారందరూ దాదాపుగా హతసాక్షులుగానే చనిపోయారు. వాళ్ళకి ప్రాణం మీద ఆశ లేదా? ప్రాణం అంటే తీపి ఉండదా? కొడుతుంటే చెయ్యన్న అడ్డం పెట్టరా? మరి చచ్చిపోవడానికి కూడా వాళ్ళు ఎట్లా సిద్ధపడ్డారు? మొట్టమొదటి హతసాక్షిని గురించి ఆలోచించేద్దాం. స్టెఫనును దేవుని యొక్క సన్నిధిలో ఆ సంఘము యొక్క పెద్దలలో ఒకడంట. సువార్తికుడు కాదు, దేవుని యొక్క అపోస్తలుడు కాదు స్టెఫను. సంఘపు పెద్దలలో విశ్వసించినటువంటి వాళ్ళలో ఒకడు. ఆ విశ్వసించిన వారందరూ కూడా ఒక పెద్దగా ఆయన్ని ఎంచుకున్నారు. ఆ పెద్దలలో ఒకడు దేవుని యొక్క శక్తి చేత నింపబడుతూ ఉన్నాడట. దినదినము పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉన్నాడట. అనేకులకు దేవుని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడట. అరే వీడిని ఇట్లా వదిలేస్తే మన మతం అంతా భ్రష్టు పట్టిపోతుంది, మన జీవితాలన్నింటినీ మార్చేసి అందరినీ అటువైపు తిప్పేస్తాడు, వీడిని చంపేయండి రా. రాళ్ళు రువ్వి చంపారు. రాళ్ళు రువ్వుతూ ఉంటే స్టెఫన్ చేసిందేంటి? మోకాళ్ళ మీద పడ్డాడు. దెబ్బలు తగులుతూ ఉన్నాయి, రాళ్ళు తగులుతూ ఉన్నాయి, ఒళ్ళంతా రక్తమే. ఎటు నుంచి రాయి వచ్చి ఎక్కడ తగులుతుందో కూడా తెలియదండి. కంటికి తగులుతుందా, పంటికి తగులుతుందా, తలకు తగులుతుందా, లేకపోతే ఎత్తినటువంటి చేతులకు తగులుతుందా, ఏం తెలియదు. వేల రాళ్ళు వర్షంలాగా పడుతూ ఉన్నప్పుడు స్టెఫను కన్నులెత్తి ఆకాశం వైపు తేరి చూచాడు. అక్కడ ఏం కనపడిందో తెలుసా? ఆకాశము తెరవబడుటయు
మనుష్య కుమారుడు దేవుని దూతలకు పైగా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండుటయు ఆయన చూచెను. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఉంటే వీరంతా మళ్ళా కోపంగా రాళ్ళు తీసుకొని కొట్టారట. నేను అనుకుంటాను, స్టెఫనును ఆహ్వానించడానికి ప్రభు యొక్క సన్నిధే మధ్యాకాశంలోకి దిగొచ్చిందేమో. ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం ఈ లోకం వైపు చూడాలి. ఎందుకంటే నిజమైన సత్యం ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. దేవుని మార్గంలో నిలిచి ఉంటే, దేవుని రాజ్యంలో నిలిచి ఉంటే, ఆయనను అనుసరించడం మొదలు పెడితే అసలు సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసే సత్యము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన రాజ్యంలోనికి ప్రవేశించే అర్హత సంపాదించుకోవడమే సత్యం అని మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము ఈ మాట సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. దేంట్లో నిలిచి ఉండాలండి? వాక్యమై ఉన్న దేవుని మార్గంలో, వాక్యమై ఉన్న దేవునిలో మనం నిలిచి ఉంటే మనకి సత్యం అర్థం అవుతుందట. ఆ తర్వాత వచనంలో అంటాడు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రంగా మార్చేస్తుందంట. ఇప్పుడు దేనికి మనం భయపడక్కర్లా, ఇప్పుడు దేనికి మనం జడియక్కర్లా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వెనకాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ రక్షకుడు నీతో పాటు ఉన్నాడని నీకు తెలుసు. ఇప్పుడు నీ రక్షకుడు నీ చుట్టూ ఉన్నాడని నీకు తెలుసు. ఇప్పుడు నీ దేవుడు నీతో పాటు శ్రమ నొందుతున్నాడు అని నీకు తెలుసు. ప్రభు పౌలుతో చెప్పిన మాట ఏంటి? సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? హింస పొందేవాడివి నువ్వు కాదు నాయనా. నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా నిన్ను తిట్టినా, అవమానపరిచినా, లేకపోతే నిన్ను తక్కువగా చూసినా, నిన్ను అవహేళన చేసినా నువ్వు అనుకుంటున్నావు నేను అవహేళన పొందాను అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు కాదయ్యా, నేను అవహేళన పొందింది, నేను అవమానం పొందింది, నేను ఆ ముఖం మీద ఉమ్మేయించుకుంది. దేవుని బిడ్డ, ఈ సత్యం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం మరణములో నుంచి జీవములోనికి దాటి వెళ్తాం. యేసయ్య మార్గములో నిలిచి ఉంటే సత్యం మనకు తెలుస్తుంది. సత్యమేంటో మనకు తెలిస్తే మనం మరణము నుండి జీవంలోనికి దాటి వెళ్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పినటువంటి మాట అది. 3వ మాట, నేనే జీవమును. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటండి? ఇక్కడ శిష్యులు అడిగారు, అయ్యా తండ్రిని మాకు చూపించు, అంతే చాలు. నన్ను చూసావు కదా, ఇంకా తండ్రిని గురించి అడుగుతున్నావు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని చెప్తూ ప్రభు ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు జీవించువాడవు నీవు కాదు, తండ్రి నీలోనికి దిగి వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క జీవము నీలోనికి దిగి వస్తూ ఉంది. ఆ జీవము చేత నీవు నింపబడి నడుస్తూ ఉన్నావు. మనం అనుకుంటాం, నేను కష్టపడాలా, నేను అన్నం తినాలా, నేను ఆహారం తీసుకోవాలి, నేను బలమైన ఆహారం తీసుకోవాలా, మంచి ఆరోగ్యం పొందుకోవాలనుకుంటాం కదా.
అనుకుంటాం అనుకో, కష్టపడతాం మంచి బాడీ రావడానికి, లేకపోతే చక్కగా కనపడటానికి, స్ఫురద్రూపిగా అంటే చూడగానే కంటి కానేటట్టుగా కనపడటానికి మన రకరకాల అలంకరణలు కూడా చేసుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు జీవము, నేను నీలోనికి వచ్చి నీలో జీవముగా నేను నిలిచినప్పుడు నీకు ఇంకే అలంకరణలు అక్కర్లేదు, నువ్వు జీవమై ఉన్నావు. దేవుని బిడ్డలారా, చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. నేను ఉపవాసం చేసేటప్పుడు చాలామంది మా ఆఫీస్లో నన్ను అడిగేటువంటి ప్రశ్న, సార్ ఉపవాసం చేసేటప్పుడు మీరేం తింటారు సార్? నేనేం తిన్నాయా, మార్నింగ్ అందరు తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, 4 ఇడ్లీ కానీ 1 దోశ 2 దోశలు కానీ తింటాను, అంతకు మించి నేనేం తిన్నా. లేదు సార్, మీరు ఏదో తింటారు, అదేంటో చెప్పండి మాకు. ఎందుకయ్యా ఈ అనుమానం నీకు ఎందుకు వచ్చింది? సార్, సాయంత్రం అయ్యేసరికి మా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి, మేము ఉదయం తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, మళ్ళీ ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ కూడా తింటున్నాం. ఎందుకంటే మా ఎనర్జీ డౌన్ అయిపోయింది, మేము శక్తిహీనం బలహీనం అయిపోయాం. మళ్ళీ ఏదో ఒకటి తింటే కానీ మాకు ఓపిక రాదు. మీరు ఉదయం నుంచి ఫైల్స్ అన్నీ చూస్తూ ఉన్నారు, అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా యాక్టివ్గా కనపడుతున్నారు, మాకంటే తేటగా కనపడుతుంది మీ ముఖం. ఎందుకని? నేను వెంటనే నా మనసులో దేవునికి స్తుతి చెల్లిస్తా. ఆ సాక్ష్యం విన్నప్పుడల్లా, మాట విన్నప్పుడల్లా దేవుని మహిమపరుస్తా. ఎందుకో తెలుసా? దేవా, ఈరోజు నువ్వు నాలో ఉన్నావా? థ్యాంక్ యూ యేసయ్యా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన సమీపంగా నివసించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాము, ప్రభు అంటున్నాడు, నా జీవం నీలోనికి దిగి వస్తుంది, నా జీవంగా నువ్వు నిలబడతావు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మనం దేవుని యొక్క జీవము చేత నింపబడుతున్నామా? ఇది ఎప్పుడు అనుభవిస్తాం మనం? ఆయన మన తోడు, ఆయన మన గమ్యము, ఆయనే మనకు సమస్తము అని మనం ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు, ఇశ్రాయేలు దేవుడు నా రక్షకుడని, యాకోబు బలవంతుడు నా విమోచకుడని నాకు అర్థమైన రోజు నేను దేవుని జీవంతో నింపబడుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు వాక్యం కూడా ఇదే మాట మనకు సెలవిస్తా ఉంది. చూడండి, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవితంలో నిత్యమైనటువంటి జీవం అంట. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ జీవాన్ని నీకిచ్చి నాతో పాటు కూర్చుండబెట్టుకోవాలని, నా ద్వారా నిన్ను నా దగ్గరకు పిలుచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వస్తావా? నా సన్నిధిలోనికి వచ్చావు, నా మార్గాన్ని తెలుసుకుంటే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. ఆ సత్యాన్ని గ్రహిస్తే నీకు జీవం ఏంటో తెలుస్తుంది. ఆ జీవాన్ని నువ్వు ధరించగలిగితే నాతో పాటు నువ్వు కూడా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. ప్రభు బిడ్డలుగా ఆయన పెండ్లి విందులో ప్రవేశించి మార్గముగా, సత్యముగా, జీవముగా మన ఎదుట బయలుపరచబడిన ప్రభువుని కలిగి ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.